23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ప్రియులరా, 23వ వచనాన్ని మరొకసారి చూడండి. 23వ వచనంలో మనం చూస్తున్నాము, మిమ్మును అన్నారు. మనతో ప్రభు వాక్యం మాట్లాడుతుంది. మిమ్మును అంటే మానవులమైన మనము 3 భాగాలు అన్నట్టుగా కనపడుతుంది. చూడండి, మీ ఆత్మయు జీవమును శరీరమును అంటే ప్రతి మనిషి కూడా 3 భాగములు అన్నమాట. పైకి మనిషి మనం ఇలాగే కనపడుతున్నాము, కానీ మనము 3 భాగాలు. ఏమేమిటట? ఆ శరీరము అందరికీ కనపడేది, బాహ్యంగా మనకి కనపడేది. రెండవది ప్రాణము అని చూస్తున్నాం, లేక జీవము. లేక మూడవది ఆత్మ. ఈ 3 ఒక వ్యక్తి అనమాట. ఒక మనిషిలో 3 భాగాలు ఉంటవి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ 3టిని కూడా నేను పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండేటట్టు నేను కాపాడుతాను. అసలు మిమ్మల్ని పిలుచుకున్నదే అందుకు అని ప్రభు చెప్తున్నారు. సరే, ఇంకొక మాట కూడా ఒకసారి చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక అండి 4వ అధ్యాయము 12వ వచనంలో మనకందరికి కూడా పరిచయమైన లేఖన భాగం. ఎందుకనగా దేవుని వాక్యం, బైబిల్ యొక్క ఆ విశిష్టత, ఆ గొప్పతనం, దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ కూడా మనము ఏంటో తెలుస్తున్నారు. చూడండి, ప్రాణాత్మలను కీళ్లను అంటే ప్రాణము, ఆత్మ, శరీరము. దేవుని యొక్క వాక్యము ఎంత శక్తివంతమైందంటే ఏదో కేవలము పైనే ఆ శరీరమునకు సంబంధించి కాదన్నమాట. లేకుంటే ప్రాణము, జీవము, ఆత్మకే కాదు, సంపూర్ణముగా అది మనను సరిచేయగలిగినది దేవుని యొక్క వాక్యము అని తెలియచేస్తూ ఉన్నాను. ఆ రోజుల్లోనండి ఒక దుర్బోధ ఒకటి వచ్చింది. ఆ దేవుడు కేవలము ఆత్మ సంబంధమైన విషయాలు చూస్తాడు, శారీరకంగా మీరు ఎలా జీవించినా పర్వాలేదు అనే సిద్ధాంతం అది. శరీరం గురించి ఏమి కాదు, ఇది మట్టి కాబట్టి మళ్ళీ మట్టి అయిపోతుంది, కాబట్టి శరీరం ఎలాగున్నా పర్వాలేదు అని ఒక సిద్ధాంతం వచ్చింది. కొందరు నమ్మారు కూడా. అయితే దేవునికి వాక్యం అలా చెప్పట్లేదు. మనిషిని ప్రభు చేసినప్పుడు బాహ్యమునకు మనము కనపడుతున్న శరీరం మనకుంది, అదే సమయంలో ప్రాణాత్మలు కూడా ఉన్నాయి. ఇది సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి. అందుకొరకు దేవుడు మనలను పిలుచుకున్నారు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మానవుని గురించి, దేవుడు మానవుని చేసినప్పుడు అసలు ఏంటి, ఆయన ఎందుకు ఇలాగ చేశారు, ఏమిటి అన్న విషయాలు కూడా ఒక్కమారు చూద్దాం. ఆదికాండము గ్రంథానికి రండి. ఆదికాండము గ్రంథము మొదటి అధ్యాయములో 26వ వచనం. ప్రియులరా, ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు ఎలాగూ సర్వ సృష్టిని సృజించారు అన్న విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించని ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుడు సమస్తమును సృజించినవాడు. ఆయన కలుగు గాక అనగానే సమస్తమును ఉనికిలోనికి వచ్చేసాయి. ఆయన సమస్తాన్ని కూడా క్రమబద్ధీకరించారు. ఏ సమయంలో ఏమి ఉండాలో, ఎలాగుండాలి, అన్ని విషయాలు కూడా ఆయన పలికారు. ఆ మహత్తు కలిగిన మాటకు సమస్తమును కూడా ఉనికిలోనికి వచ్చినట్టుగా లేఖన భాగములు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే మానవుని చేసినప్పుడు ఇలా అంటున్నారట. చూడండి, ఏమన్నారంటే 26వ గమనించండి. మన స్వరూపము మన పోలిక అనే మాట. మన అంటే ఏమిటన్నమాట? ఒకరా కాదు అని అనిపిస్తుంది కదా. మరి 27వ వచనం చూడండి. 27వ వచనం ఇక్కడ కనపడుతుంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇదేమో ఏకవచనంగా కనపడుతుంది. 26వ వచనం చూస్తేనేమో మన అని బహువచనము కనపడుతుంది. 27వ వచనానికి వచ్చేటికి తన అనే ఏకవచనము కనపడుతుంది. ఏంటి ఇది?
అంటే గనక మొదటి వచనం మళ్ళీ ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుడు దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన. దేవుడు అనే మాటకు మనము హీబ్రూ భాషలోనికి వెళ్తే ఎలోహిం అని ఉంది. ఎలోహిం, హిమ్ అనే మాట వచ్చిందంటే అది బహువచనము అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనం చదివినప్పుడు తెలుగులో లు అని వచ్చింది అనుకోండి, వెంటనే మనం అనుకుంటాం ఇది ప్లూరల్ అనుకుంటాం. ఇంగ్లీష్లో ఎస్ అని పెట్టామనుకోండి, ఒక మాట రాసి ఎస్ అని పెట్టామనుకోండి, ఇది ఎక్కువ ఉన్నవి అని అర్థం వస్తుంది. ఇక్కడ కూడా మనం చూస్తుంటే దేవుడు అనే మాటకు ఎలోహిం అని అర్థం. సరే, ఈ దేవుడు మరి అది బహువచనమా అండి పాస్టర్? దేవుళ్ళ అంటే కాదు, దేవుడే. తన స్వరూపం దేవుడు అనేది ఏకవచనమే. ఒకే దేవుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మిగిలిన ఆ మతాలు అని చెప్పబడుతున్న వాటికి మనము విశ్వసించే దానికి వ్యత్యాసం ఏమిటంటే, మిగిలిన వారు బహుదేవతారాధన చేస్తూ ఉంటారు. వారికి బహుదేవతలు ఉన్నారు. కొందరికైతే అన్ని దేవుళ్ళే. కానీ మనకు అలాగూ కాదు. మనకి దేవుని యొక్క ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. మనం సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు, ఒకే ఒక దేవుడు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మన స్వరూపమందు అంటున్నారు. అంటే దేవుడు అనే మాటలోనే ముగ్గురు వ్యక్తులున్నారు అన్న విషయాన్ని నేర్చుకోవాలి. ఏమన్నారు? ముగ్గురు వ్యక్తులున్నారు. అదేంటి పాస్టర్ గారండి, ఒకే దేవుడు అన్న? ఒకే దేవుడు. అందుకే ఏమంటామంటే త్రిత్వమై ఏకత్వమైన దేవుడు అంటాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు, వారు ఒకే దేవుడు. అదే సమయంలో అందు ముగ్గురు ఉన్నారు. చూడండి, ఒకటి రెండు వచనాలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. ఆయన ఇక ఆరోహణం అవుతూ ఉన్నారు, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. గమనించారా? ఏమంటున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి త్రిత్వము అనే మాట బైబిల్లో కనపడదు. త్రిత్వము అనే మాట మనకి బైబిల్లో కనపడదు, కానీ త్రిత్వమును కూర్చున్న విషయాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. 13వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఇక పౌలు గారు పత్రికను ముగిస్తూ ఉన్నారు. ఆయన ప్రతి పత్రికను కూడా ముగించేటప్పుడు సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉండేవారు. సరే, ఏమని ఆశీర్వదిస్తున్నారు? ప్రతి వారము కూడా లేకుంటే ప్రతి సమయంలో కూడా దైవ సేవకుడు తనకి పరిచర్యను ముగించేటప్పుడు ఈ మాటలే కదా చెప్పేది. ఏమంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం మనము? దేవుడు అనే మాటలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఆ కారణము చేత త్రిత్వమై ఏకత్వమైన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. త్రిత్వమై ఏకత్వమైన దేవుడు. సరే, ఈ త్రిత్వమై ఏకత్వమైన దేవుడు లేక మనం సేవించే దేవుడు తన స్వరూపమందు మనలందరినీ చేశారట. మన స్వరూపమందు చేద్దాము అని అనుకున్నారట. గమనిస్తూ ఉన్నారా? స్వరూపము అంటే ఏంటి? దేవుడు ఆత్మ కదండి పాస్టర్ గారండి. దేవుడు ఆత్మ అనుంది కదా, స్వరూపం ఏంటి అంటే లేఖన భాగాలలో మనం చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ రీతిగా మనకి కనపడుతూ ఉంటాయి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే నీతి స్వరూపి అనే మాట కనపడుతూ ఉంది. ఏమని కనపడుతుంది? నీతి స్వరూపి, నీతి స్వరూపుడవగు తండ్రి అన్నారు. అంటే ఆయన స్వరూపం ఏమిటనమాట? నీతి. యెహోవాయే నీతిమంతుడు అని మనం చూస్తూ ఉన్నాం. యెహోవాయే నీతిమంతుడు అనే మాట తర్వాత మనం ఇంకా చూస్తూ ఉంటే ఆయన సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారములు అని కనపడుతుంది. మనం సేవించే దేవుడు నీతి కలిగిన వాడు. రెండవది మనం చూస్తూ ఉంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు ఆయన మహిమా స్వరూపి అనే మాట ఆ క్రింది వచనాల్లో చూడండి.
యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమాస్వరూపి అనే మాట కనపడుతుంది. మహిమాస్వరూపి యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఆయన నీతి స్వరూపి, మొదటి విషయం. రెండవది మహిమాస్వరూపి. అందుకే అబ్రహాం గారి యొక్క జీవితంలో అబ్రహాం గారు బహుదేవతారాధన చేస్తుండేవాడు, విగ్రహారాధికుడు. ఆ యూఫ్రటీస్ నది అవతల ఉండేవాడు. ఊరు అనే పట్టణంలో ఉంటూ ఉన్నప్పుడు మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మనం సేవించే దేవుడు ఎవరంటే ఆయన నీతి స్వరూపి, ఆయన మహిమ స్వరూపి. ఇంకను చూస్తే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు ఆయన 4వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు దేవుడు ప్రేమస్వరూపి అనే మాట చూస్తాం. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు, ఆయన యొక్క స్వభావం గురించి చూస్తూ ఉంటే నీతి స్వరూపి, ఆయన మహిమ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. ఇక ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనానికి వచ్చినప్పటికీ, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనానికి నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా అంటూ ఉన్నారు. ఆయన సత్యస్వరూపి, ఆయన వాక్యము, ఆయన వాక్కు సత్యం, నేనే మార్గము సత్యం జీవమును అని ప్రభు చెప్పారు. పరిశుద్ధుడు ఆయన. ఈ రీతిగా చూస్తూ ఉంటే దేవుడు అనుకున్నారట, ఈ త్రిత్వమైన దేవుడు లేకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన స్వరూపమందు అంటే నీతి, సత్యము, పరిశుద్ధత, మహిమ ఇవన్నీ కలిపి ఈ మన స్వరూపమందు మనము మానవుని చేద్దాము అనుకున్నారట. తన పోలిక చెప్పున యథార్థత, కొన్ని ఇంకా వచనాలు ఉన్నవి, తర్వాత చూద్దాం. ఇలాగూ తన స్వరూపమందు తన పోలిక చెప్పున మానవుని చెయ్యాలి అని అనుకున్నారు. అదే సమయంలో దేవుడు అనే దాంట్లో, దేవుడు అనే పదములో 3 వ్యక్తులు ఉన్నారని చెప్పాను. వారు ఎలాగో 3 వ్యక్తులుగా ఉన్నారో మానవుని కూడా 3 భాగములుగా చెయ్యాలి అని అనుకున్నారు. శరీరము, ప్రాణము, ఆత్మ అలాగూ చెయ్యాలని చెప్పి ఆయన ఉద్దేశించారు. అయితే మనకి ఆ త్రిత్వమును కుట్టిన వ్యత్యాసం ఒకటే, ఏంటంటే వారు ఎప్పటికీ కూడా కలిసే ఉంటారు. వారిని వేరు చేయలేం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను మనము వేరు చేయలేం. ఒకరికొకరు ఏకీభవించుకుంటారు. ఒకరు సంకల్పిస్తారు. రక్షణ కార్యాన్ని ప్రభు తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు. ఆ కార్యాన్ని ఎవరు చేశారు? యేసయ్య చేశారు. దానికి ఎవరు సహకరించారు? పరిశుద్ధాత్మ దేవుడు సహకరించారు. కాబట్టి ఈ రీతిగా 3 ఏకీభవిస్తారు. కానీ మన విషయానికి వచ్చేటప్పటికి మనము మరణించినప్పుడు మాత్రము ఏమవుతుందంటే శరీరము మన్ను నుంచి తీయబడ్డది కాబట్టి మన్ను అవుతుంది, ఆత్మ మాత్రము తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. వేరవుతాం అన్నమాట. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి దేవుని త్రిత్వంలో ఉంచిన వారు ఎప్పటికీ ఏకీభవిస్తూ ఉంటారు, వారిని విడదీయలేం. కానీ మనలోనికి వచ్చేటప్పటికి మనము మరణించినప్పుడు మాత్రము శరీరము మన్ను అనేది మన్ను అవుతుంది, కానీ ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని యొద్దకు తిరిగి వెళ్తుంది. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, మనం చూసాం కదా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మనిషి 3 భాగాలను నేర్చుకున్నాం. శరీరము, ఇంకటేంటి, ప్రాణము, మూడవది ఆత్మని నేర్చుకున్నాం. సరే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పిన మానవుని చేశారు. మానవుని చేసిన తర్వాత దేవుడు మానవునితో సంభాషిస్తూ ఉన్నాడు. కొన్ని కట్టడలను పెట్టాడు. ఏదైనా తోటలో ఏలికగా ఉంచాడు. ఆయన ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం చేత అనేకమైన వాటికి పేర్లను పెట్టాడు. భూమి మీద ఉన్న సమస్తమునకు కూడా ఆయన పేర్లు పెట్టి అటువంటి దైవికమైన జ్ఞానం అతనికి కలిగి ఉన్నాడు. సమస్తం కూడా అతనికి లోబడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తోట మధ్యలో మాత్రము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాలను పెట్టి వాటిని తినవద్దు అని చెప్పి అన్నారట. తినవద్దు అని చెప్పినప్పుడు అవ్వమ్మ గారు సాతాను చేత మోసపుచ్చబడి, సాతాను యొక్క కుయుక్తి వలన ఆమె మోసపుచ్చబడి తన కన్నులకు రమ్యముగా కనపడుతూ ఉంటున్న వాటిని, చెట్ల పండ్లను తాను తిని తన భర్త అయిన ఆదాముకిచ్చి దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు అవిధేయత చూపించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని తెలియచేస్తున్నారు. కాబట్టి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున చేస్తే
తన స్వరూపం అంటే మనం చూసాం నీతియుక్తముగా, ప్రేమ కలిగిన వానిగా, మనుషుడు జ్ఞానయుక్తముగా, జ్ఞానము కలిగిన వానిగా, మహిమ కలిగిన వానిగా, ఇలాగూ దేవుడు మానవుని చేసినప్పుడు అతడు పాపము చేసిన కారణము చేత ఏమైపోయాడంటే మానవుడు తన యొక్క ఈ 3 విషయాలలో కూడా, అంటే శరీరము ప్రాణాత్మలు కూడా దేవునికి దూరం అయిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. ఈ వృక్ష ఫలములను తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. దేవునికి ఎడబాటు అయిపోయాడు. ఎడబాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము సమాధానకర్తయగు దేవుడు ఏమి చేస్తాడంటే, ఇప్పుడు దేవునితో సమాధాన పత్రకు వచ్చిన యేసయ్య ఏం చేస్తాడంటే మనలను, మన శరీరము, మన ప్రాణాత్మలను కూడా ఆయన శుద్ధి చేసి తన యొక్క రాకడ యందు మనము నిందారహితంగా ఉండేటట్టుగా ఆయన చేస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము శరీరమును గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. శరీరం బాహ్యమునకు కనపడేది శరీరమే. భౌతికమైన ఈ ప్రపంచానికి ఏమైనా సరే ప్రపంచం గురించి తెలుసుకునేది ఈ శరీరం. వాస్తవానికి మనం అనుకుంటూ ఉంటాము ఈ శరీరం ఇష్టానుసారంగా జీవించవచ్చని. కాదు, ఇది కూడా పరిశుద్ధపరచబడి నిందారహితముగా ఉండేటట్టుగా ప్రభు చేయాలని చెప్పే ఉద్దేశం సంపూర్ణంగా మనము పరిశుద్ధపరచబడాలి. అసలు శరీరం గురించి కనుక ఆలోచన చేస్తే మనిషి 3 భాగాలు. మొదటి విషయం నేర్చుకుంటున్నాం ఈరోజు. శరీరము జ్ఞానేంద్రియాలను ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనము లోకములో ఉన్న విషయాలు అన్నిటినీ కూడా గ్రహించగలుగుతూ ఉంటాం. జ్ఞానేంద్రియాలు కనుక చూస్తే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, ఈ 5. దీని ద్వారా మనకి లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. గతంలో మనిషి చాలా చక్కగా చూడగలిగేవాడు, దేవునితో చక్కగా సంభాషించగలిగేవాడు. సమస్తము కూడా చక్కగా జరుగుతూ ఉన్న సమయంలో పాపము చేసిన కారణం చేత ఏమైపోయిందంటే ఆ యొక్క వృక్ష ఫలము తన కన్నులకు రమ్యముగా అనిపించిందట. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం వలన అతడు పాపము చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియులారా, ఈరోజు ఒకసారి చూద్దాం. కన్ను, గతంలో దేవునిని చూచిన కన్ను, సమస్తమును కూడా మంచిగా చూసిన కన్ను ఈ రోజున ఏమైపోయిందంటే పాపము చేసిన కారణం చేత మనము చెడు దృశ్యాలను ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఈ లోకాశలు, ఈ నేత్రము ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కన్ను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం చూస్తే కన్ను చాలా ప్రాముఖ్యమైనది. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను గనక తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కాబట్టి కన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కన్నులతో నిబంధనను చేసుకోవాలి. యోబు గారు అంటారు కదా, నా కన్నులతో నేను నిబంధనను చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగో చూచెదను. కాబట్టి ప్రియులారా, మన కన్నుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిసారి చూసినప్పుడు అది అప్రయత్నం. మొదటిసారి మనం వెళ్తున్నాడు కళ్ళు మూసుకుని వెళ్ళవలసిన పని లేదు. మొదటి చూపు అప్రయత్నంగానే చూస్తాం. కానీ రెండవ చూపు మాత్రము మనం చూచినప్పుడు వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు. ఒకవేళ వ్యర్థమైనది, అది మంచిది కానిది, నీతి కాని దాని వైపు నువ్వు చూచావంటే, అది తదేకముగా చూసావంటే పాపంలోనికి వెళ్తాం. కాబట్టి ఒక చిన్ని ప్రార్థన మనం చేసుకోవాలి. ఏమిటి ఆ ప్రార్థన? 119వ కీర్తన 37వ వచనంలో చూస్తాము. 119వ కీర్తన 37వ వచనంలో చూస్తాము. భక్తుడు కీర్తనాకారుడు ఇలాగంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండగా నా కన్నులను త్రిప్పివేయము అన్నాడు. నైనా ఆ వ్యర్థమైనవే చూడాలనిపిస్తుంది, చూడరాని దృశ్యాలే చూడాలనిపిస్తుంది. అలాగే నేను చూస్తూనే ఉండిపోతున్నాను. అంతే గనుక ఈ చిన్ని ప్రార్థన, నైనా వ్యర్థమైన వాటిని చూడకుండగా నా కన్నులను త్రిప్పివేయము అని ప్రార్థన చేయాలి. దావీదు అంతటి వాడండి, ఒక దృశ్యాన్ని చూచాడు, తదేకముగా చూశాడు, పాపములో పడిపోయాడు. ప్రభు అంటున్నారు, నీ శరీరమును కూడా నేను బాగు చేస్తాను, నేను శుద్ధి చేస్తాను, నీవు నిందారహితముగా నిలబడేటట్టుగా నేను చేస్తానని ప్రభు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రము చెల్లించండి. హల్లెలూయా. ఏం చూస్తున్నాం? ఎంతసేపు చూస్తున్నాం? ఏ దృశ్యాలు చూస్తున్నాం? ఒకానొక రోజున మనము ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో మనం జవాబు చెప్పవలసిన వారం అయి ఉంటున్నామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. కన్ను. రెండవది చెవి. గతంలో దేవుని యొక్క స్వరాన్ని వినేవాడండి, ఇప్పుడు స్వరం వినలేకపోతున్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు చెవులు ఇచ్చాడు.
దేవునికి వాక్యంలో చూస్తున్నాము పలు పర్యాయములు ఆత్మ సంఘములతో చెప్పు మాట ఏమనగని చెప్పి 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 ప్రతి సంఘానికి లేఖ వ్రాసి చివరిగా చెవిగలవాడు వినుగాక. ఏం వింటున్నాం మనం గనక తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో చూస్తే 4వ అధ్యాయము 3వ వచనం, మన చెవులు దురద చెవులుగా ఉండకూడదు. దేవునికి స్వరాన్ని వినేటట్టుగా ఈ చేతులను మనము సిద్ధపరచుకోవాలి. వినగల చెవిని నాకు దయచేయి నాయనా అని చెప్పి మనం అడగాలి. అంతే తప్ప దురదగా చెవులు కలిగిన వారిగా మన చెవులు ఉండటానికి వీల్లేదు. పాపం చేసిన కారణం చేత ప్రియులరా, గతంలో దేవునికి స్వరమే వినేది అవ్వమ్మ గారు. ఆ రోజునట ఆ యొక్క సర్పము మాట్లాడుతుంటే చెవినిచ్చింది. వింటమే కదండి అనుకుంటే మేము విన్న తర్వాత ప్రియులరా అదే డొలి చేస్తుంది, మనల్ని అదే డొలి చేస్తుంది. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ఏది వినాలో ఒకసారి ఆలోచన చేయాలి. మన చెవులు సున్నతి చేసుకోవాలి. దేవునికి స్వరము తప్ప మరొక మాట వినటానికి వీల్లేదు. భిన్నమైన స్వరాలు వినకూడదు. నా గొర్రెలు నా స్వరము వినును అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో మన చెవుల విషయంలో చాలా ప్రభు అంటున్నారు, నేను పరిశుద్ధపరుస్తాను, సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాను. మన శరీరం గురించి ఆలోచించాలి. ముక్కును గురించి ఆలోచన చేద్దాం. ముక్కును గురించి నేను అనుకుంటున్నాను, ఆ కన్నులకు రమ్యముగా కనపడ్డది, రుచికి చాలా బాగుందంటే ఆ పండు తప్పనిసరిగా చక్కని సువాసన కూడా వెదజల్లి ఉంటుంది. అయితే ప్రియులరా, అవి కాదు మనకి కావలసింది. ఏ గుబాలింపును మనము ఆకర్షితులం కావాలి, ఏ వాసన, ఏ గుబాలింపుకు మనం వెళ్ళాలి అంటే గనక పరమగీతముల గ్రంథములో షూలమితి కనిక అంటది 1వ అధ్యాయము 3వ వచనంలో, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. యేసు యొక్క గుబాలింపుకు మనం ఆకర్షితులమయ్యాం. ఒక రోజునండి ఒక మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరుగుతుంటే ఒక పెద్ద ఇంజనీర్ గారిని పిలిచారు. మా అన్నయ్య గారిని కూడా పిలిచారు. నేను వెళ్ళాను. సరే, మా అన్నయ్య గారు వాక్యం చెప్పారు, ప్రజలందరూ కూర్చున్నారు, విన్నారు. సరే, ఆ ఇంజనీర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయన మొదలు పెట్టారు, నేను ఇన్ని వేల పుస్తకాలు చదివానన్నారు. ప్రజలందరూ చాలా ఆశతో చూస్తున్నారు. ఫలానా ఆ మత గ్రంథం చదివాను, ఈ మత గ్రంథం చదివాను అని చెప్పారు. దానికి కూడా ప్రజలుకే అనుకున్నారు. ఆ మత గ్రంథాలు ఎలాగుందని చెప్పి, అసలు అమృతాన్ని తయారు చేయడానికి ఎంత కవ్వం ఉండాలి, సముద్రం ఎంత లోతు ఉంటుంది, దానికి ఒక లోతులో అంత లోతులో ఉంటున్న కవ్వాన్ని గనక చిలకాలంటే ఏమి చేయాలి అని చెప్పి ఆయన ఎన్నెన్నో విషయాలు, సముద్రపు లోతు చెప్తున్నారు. పసిఫిక్ సముద్రం ఎంత లోతు, ఆ సముద్రం అంత లోతు అని చెప్తుంటే నలుగురు వెనక నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరలా ఇంకొక మత గ్రంథంలో ఎలాగుందన్నారు, దానికి వెళ్ళిపోయారు. ఇలా చూస్తుంటే ప్రజలు ఖాళీ అయిపోతుంటేనా ఆపేసి తర్వాత మాకు భోజనం పెట్టారు. అక్కడ అడుగుతూ ఉన్నారు, పాస్టర్ గారు నేను చాలా సిద్ధపడి వచ్చానండి, మీరు వాక్యం చెప్పినంతసేపు విన్నారే, నేను ఎన్నో పుస్తకాలు చదివి వచ్చాను, ఇవి చెప్తుంటే వినరేంటి అన్నారు. మా అన్నయ్య గారు మాట అన్నారు, బ్రదర్ మీరు యేసయ్య గురించి చెప్తేనే ఉందిరేమోనండి అన్నారు. యేసు కాకుండా ఇంకా ఏది చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఆకర్షింపబడరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, షూలమితి కన్యక అంటుంది, నీవు పూసుకొని పరిమళ తైలము, లేకుంటే అది సువాసన గలది. ఆ పరిమళ తైలానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. మన ముక్కు ఎలాగుంది ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. 4వది ప్రియులైన నాలుక దేని రుచి చూసింది. ఆ రోజున ఆ అవ్వమ్మ గారు ఆ పండ్లను తిన్నది. అది చాలా నోటికి రుచిగా కనిపడినట్టుగా చూస్తున్నాం. మన జీవితాల్లో 1-2 మాటలు మీకు చూపిస్తాను నేను. ప్రియులరా, 34వ కీర్తన 8వ వచనంలో చూస్తే, 34వ కీర్తన 8వ వచనం చూస్తే, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి. ఈ 4 దేని రుచి చూడాలి? యెహోవా ఉత్తముడు అని తెలుసుకోవాలి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారము యెహోవా దయాళుడు అని రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ఏమి రుచి చూస్తున్నాము? పాపము మనకి తీయగా ఉందా? పాపము మనం తీయగా ఉండకూడదు. యోబు గ్రంథం 3:31-30లో చూస్తూ ఉంటాం. ఆ పాపము మన నాలుకతో చేయనేకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేది ఏంటంటే, గతంలో ఆ రీతిగా ఉన్నాం,
కానీ ప్రభు అంటారు, మీ శరీరమును ప్రాణాత్మలను కూడా నేను పరిశుద్ధపరుస్తాను, నిందారహితంగా నేను చేస్తాను. గతంలో నోరు విప్పితేనండి అబద్ధాలై ఉండొచ్చు, గతంలో నోరు విప్పితే దుర్భాషలై ఉండొచ్చు, గతంలో కపటము మాట్లాడి ఉండొచ్చు. మన పెదవులు ఈ రోజున కాల్చబడాలి. దేవునికి స్తోత్రము చెల్లించండి. ఆ తర్వాత చివరిగా చర్మము అని చూస్తాం. చర్మము ద్వారా స్పర్శ అండి. తాకి చూస్తాం. దేన్ని తాకాం? మనం ఏం చూస్తున్నాము? లోకంలో ఏమి నేర్చుకుంటున్నాము? యోహాను గారు ఒక మాట చెప్పారు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఎదియుండెను, మేము ఏది వింటెమో, కన్నులరా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియచేస్తూ ఉన్నాం. మేము అదే తాకాను నేను. ఈరోజు మన శరీరం గురించి ఆలోచన చేద్దాం. నా శరీరము నా ఇష్టమంటే కాదు. మనం 1-2 మాటలు చూపించిన తర్వాత ప్రార్థనలకు వెళ్ళిపోదాం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. 9వ వచనానికి వచ్చేసేయండి. 9వ వచనం. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఆ కారణం చేత ఈ శరీరము, అవును, ఆది పితరుడైన ఆదాము చేసిన పాపము వలన ఈ శరీరము పాడైంది. నా ఆలోచనలు, నా కన్నులు, సమస్తము కూడా పాడైంది. కానీ కడపటి ఆదాముగా వచ్చిన నా ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ప్రభు అంటున్నారు, నేను నిన్ను శుద్ధీకరిస్తాను, నేను పరిశుద్ధంగా చేస్తాను, నేను పరిపూర్ణంగా నేను పరిశుద్ధంగా చేస్తాను అంటున్నారు. పౌలు గారి యొక్క ఒక తీర్మానాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము మధ్యలోంచి నేను చదువుతున్నాను. ఏమన్నారంటే, నా బ్రతుకు మూలముగానైనను సరే, ఏమన్నారు? నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. ఎక్కడ? క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే కాదు, మన శరీరం కూడా పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. మనకి మనంగా చేసుకోలేము. లోకేచ్ఛలను జయించాలంటే ఆత్మ దేవుడు సహాయం చేయాలి. ప్రభు అంటున్నారు, సమాధానకర్తకు దేవుడను నేను మిమ్మల్ని సంపూర్ణముగా నేను పరిశుద్ధపరుస్తాను. రాకడలో మీరు నిందారహితంగా ఉండటానికి నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచేవాడును, అందుకే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అని చెబుతుంటుండగా, ఒకవేళ మన వ్యక్తిగత జీవితాలు ఆలోచించేద్దాం. అవును పాస్టర్ గారండి, ఇంతవరకు నా శరీరం కదా, నా ఇష్టం కదా, ఏదో చర్చకు వస్తే చాలు అనుకున్నాను, కానుకిస్తే చాలు అనుకున్నాను, దేవునికి ఆత్మే కదండి కావాల్సిన, శరీరం కాదు కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు కాదని తెలుసుకున్నాను. నేను సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నారు. ఆయన ఎదుటి నేను నిలవబడినప్పుడు నిందారహితంగా నేను ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి నా ప్రభునే అడుగుతాను నేను, నాయనా, ఇక్కడి నుంచి నేను జీవించినప్పుడు నా బ్రతుకు మూలముగానైనా, నా చావు మూలంగానైనా, నా శరీరమందు నా ప్రభు గణపరచబడాలి అన్నట్టుగా నేను జీవిస్తాను అన్న తీర్మానం మనం చేసుకుందాం. మిగిలిన విషయాలు రేపటి వారం నేర్చుకుందాం. దయతో లేచి నిలవబడండి, కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలవబడండి, కండ్లు మూసుకునండి. ప్రార్థన దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. దానికంటే మునుపు ఒక్క మాట నేను చెప్తున్నాను. ఇంకా ఎవరైనా నా శరీరము నా ఇష్టము, నా జీవితము నా ఇష్టము, ఎలా ఉంటే ఏంటి అని అనుకుంటుంటే గనక కాదు, ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క పాదాలు పట్టుకుని నేను నా ప్రభు కొరకు జీవించాలి, నా ప్రభు కొరకు జీవించిన తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు నాయనా. ఆమేన్. తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నారు. ఆమేన్. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా.
నాయన సత్య స్వరూపియగు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీతి స్వరూపియగు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహిమా స్వరూపియగు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నీవు పరిశుద్ధుడవు నాయన. నాయన సమాధానకర్తయగు దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రత్యేకించి ప్రభా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా, సంఘముతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నాయన ప్రాణాత్మ దేహములను ప్రభా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి నాయన. నాయన వీటిని పరిశుద్ధంగా ఉంచుకుని ప్రభా నీ నామము నిమిత్తము ప్రభా మేము ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం. ఆయన నీ కొరకు జీవించవలసిన వారముగా ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రమయ్యా. మమ్మలను మేము పరిశుద్ధపరచుకోవడానికి ప్రభా మా యొక్క జ్ఞానం సరిపోదు నాయన, మా భక్తి సరిపోదు కానీ ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నాయన మీ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు నాయన తమ దేహములతో నాయన నిన్ను ఘనపరిచే వారికి సహాయం ఇచ్చేయండి తండ్రి నీకు స్తోత్రం నాయన. నీకు ఇష్టమైన ప్రియ పిల్లలముగా జీవించడానికి సహాయం ఇచ్చి వేడుకొనిచున్నాను తండ్రి నీకు స్తోత్రమయ్యా. మడత మచ్చ డాగు కళంకములు మా శరీరంలో అంటకుండా ప్రభా నీ సన్నిధానమందు నిందారహితంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలను ఇచ్చిన ప్రతి అవయవమును ప్రభా నాయన నీ నామ మహిమార్థం వినియోగించడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. మా చూపులో తలంపులో ఆలోచనలో ప్రవర్తన అంతటిలో ప్రభా మీ నామము ఘనత తెచ్చుకోమని వేడుకొనిచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మెచ్చుకు మేమేమైనామది కేవలం నీ ఉచితమైన కృప వలనే ఉన్నాము తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇటు చేసే సంఘముగా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నాయన నీ నామాన్ని మహిమపరిచే వారిగా ప్రభా తమ దేహములతో నీ నామాన్ని మహిమపరిచే వారి ఉన్నట్టు సహాయం ఇచ్చేయమని వేడుకొంచున్నాను ప్రభా. ఆయన కనులు ఆశించిన ప్రతిదానికి పోకుండా ప్రభా నాయన కనులను పవిత్రపరచమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రవర్తన అంతటిలో ప్రభా నాయన మీ నామాన్ని ఒప్పుకున్నట్లుగా సహాయం ఇచ్చేయమని వేడుకొంచున్నాను ప్రభా. తమ అడుగు జాడలను స్థిరపరచమని వేడుకొంచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ భయంకరమైన దుర్దినాలలో ప్రభా నాయన పాపములో పడిపోకుండా పాపము జోలికి పోకుండా ప్రభా నాయన పవిత్రపరచమని వేడుకొంచున్నాను తండ్రి నీకు స్తోత్రం. లోకాశల్లో పడిపోకుండా సహాయం ఇచ్చే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రత్యేకించి ప్రభా దినాన ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను ప్రభా. ఏ హృదయ వాంఛతో నీ పాదాల చెంతకు వచ్చినారో ప్రభా ప్రతి ఆశగల ప్రాణమును మీరు తృప్తిపరచమని వేడుకొంచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. దేవానికి వందనాలు. ప్రత్యేకించి ప్రభా బలహీనమైన బిడ్డలను బట్టి నీ పాదాలు చెంతకు వస్తున్నాను తండ్రి. ఆయన స్వస్థతనిచ్చు దేవుడవు నీవే. యెహోవా రాఫాగా మా బిడ్డలను మీరు దర్శిస్తున్నారు తండ్రి. ప్రతి క్షణము కూడా మీరు వెన్నటి నడిపిస్తున్నారు ప్రభా. నాయన మంగళవారం నాయన ఆపరేషన్ జరగబోతుండగా రాజకుమార్ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. యేసయ్య బిడ్డను ముట్టండి ప్రభు, మంచి ఆరోగ్యం దయచేయండి. డాక్టర్లకు కావాల్సిన సమయోచిత జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నీ బిడ్డను బలపరచమని వేడుకొంచున్నాను. ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత బిడ్డకు కలుగును గాక తండ్రి నీకు స్తోత్రాలు. సమలమును బట్టి నీ పాదాలు చెందుకొస్తున్నాను. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నాయన కరుణతో బాధపడుచున్న సహోదరి సునీతను బట్టి మంగను బట్టి నీ పాదాలు చెందుకొస్తున్నాను ప్రభా. బిడ్డలు క్వారంటైన్ లో ఉంటుండగా బిడ్డలతో నీ సన్నిధి ఉంచండి ప్రభా. ఏ విధమైన క్రిటికల్ కాంప్లికేషన్స్ లేకుండా సహాయం ఇచ్చేమని వేడుకొంచున్నాను ప్రభా. బిడ్డను లేవనెత్తండి తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంకా ఎవరైతే ప్రభా కరుణతో ఎఫెక్ట్ అవుతున్నారో ప్రభా యేసయ్య బిడ్డలందరినీ ప్రభా నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా నాయన. బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా నాయన. ఏ తెగులు నీ గుడారం సమీపించదని వాగ్దానం చేస్తావు ప్రభా. ఆ వాగ్దానం మా బిడ్డలకు కుటుంబాల సంపూర్ణంగా నెరవేర్చబడును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసు రాజా నీకు వందనాలు నాయన. సమస్త మహిమా ఘనత ప్రభావములకు అర్హుడవు నీవే తండ్రి నీకు స్తోత్రాలు. మా బిడ్డలను ప్రభు వారి కష్టార్జితాలు మీరు దీవించండి. ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి సమస్యల నుంచి విడిపించండి. వీసా సమస్యల నుంచి విడిపించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రత్యేకించి నాయన కానుకల సంచిలో చేతులు పెట్టబోతున్న ప్రతి ఒక్క హస్తమును మీరు దీవించండి ప్రభా. మా బిడ్డల యొక్క కష్టార్జితములు నాయన అన్నిటికీ సరిపడగా మిగులులోనికి నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రథమ ఫలములు ప్రతిష్టార్పణలు ప్రభా నాయన నీ సన్నిధానముకు తీసుకుని వచ్చి ప్రభా నిన్ను ఘనపరిచే వారిగా ప్రభా నిన్ను శోధించి నాయన మేలు పొందుకున్నట్టుగా సహాయం చేసి మహిమ పొందుకోమని మెట్టుకు ప్రతి ఒక్క బిడ్డను మేము ఆశీర్వదిస్తున్నాం ప్రభా. పరమందుండి మీరు దీవించి మహిమ పొందుకోమని మా కొరకు త్వరలో రాని యేసేపుడి నామమున వినిమతో బ్రతిమలాడి వేడుకొనొచ్చు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము లోకములోని సకల పరిశుద్ధులకు మరి విశేషముగా తెలుగెక్కి సువార్త సంఘ పరిచర్యలకును ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలకును కూడి వచ్చిన బిడ్డలకును సదా తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమేజ్ ప్రభు యేసు రక్తమేజ్ ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.